అనుకోండి, అయ్యో లడ్డూలో కల్తీ జరుగుతుందండి, లడ్డూలో కల్తీ జరగటం లేదా, 350 రూపాయలకి ఏమొస్తుందండి ఈ రోజుల్లో, 350 2024కు 358 రూపాయలు సప్లై చేసినటువంటి నెయ్యిలోనేమో కల్తీ ఉంది. సో నెయ్యిలో కల్తీ ఉంటుందా? మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మరి ఏం చేయాలి? అందుకని ఈ ఇండాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్కి టెండర్ ప్రాసెస్ ప్రకారం 6,50,000 కేజీలతోటి ఒక నెయ్యిని సప్లై చేసేటువంటి ఒక కంపెనీకి ఈ టెండర్స్ ఇచ్చి, ఈ కంపెనీకి హెరిటేజ్ సంస్థకి సంబంధం ఏంటి? ఆధారాలు మాయం చేయాలో తెలిసినటువంటి అద్భుతమైనటువంటి అలాంటి స్కాములు చేయగలిగినటువంటి చతురత మీ దగ్గర ఉంది. లోత్రా గారికి డబ్బులు పంపించడం లేదు, 27 జీవోల్లో 100 కోట్ల రూపాయలు పంపించలేదా? ఒక చరిత్రలో శ్రీవారి భక్తులకి మాయని మచ్చగా మిగిలిపోయేటువంటి ఒక అంశం. మీ ప్రకారం 800 రూపాయలకి ప్యూర్ గీ వస్తే మరి తిరుమల వెంకటేశ్వర స్వామికి సరఫరా చేస్తున్నటువంటి ఈ 450 రూపాయలు ఎట్లా? అంటే ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి సప్లై చేస్తున్న నెయ్యిలో కూడా కల్తీ ఉందా? ఏమో నాకు తెలియదు. గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి ఆన్సర్ చేయాలి. ఎందుకంటే హెరిటేజ్ నుంచి అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా 350 రూపాయలకి 450 రూపాయలకి ప్యూర్ గీ రాదు. వస్తే వీళ్ళు 450 అమ్మేవాళ్ళు హెరిటేజ్ వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారు 800? సో ప్యూర్ గీ కావాలి అంటే ఏం చేయాలి? రేట్ ఎన్హాన్స్ చేయాలి. రేట్ ఎన్హాన్స్ చేయాలి అంటే ఏం చేయాలి? కాంట్రాక్ట్ మార్చాలి. కాంట్రాక్ట్ మార్చాలంటే ఏం చేయాలి? లడ్డు అపవిత్రం అని ప్రచారం చేయాలి. లడ్డు అపవిత్రం అని ప్రచారం ఎట్లా చేయాలి? అయ్యో 400 రూపాయలకి 450 రూపాయలకి ప్యూర్ గీ ఎక్కడ వస్తుందండి? అసలు నూనె రావట్లేదు, దాంట్లో పంది కొవ్వు కలుస్తుంది, ఎద్దు కొవ్వు కలుస్తుంది, బీఫ్ ఆయిల్ కలుస్తుంది, ఫిష్ ఆయిల్ కలుస్తుంది, కాబట్టి మనకి ప్యూర్ గీ కావాలి అంటే టెండర్స్ మార్చాలి. ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశారు చంద్రబాబు నాయుడు గారు, హెరిటేజ్కి సంబంధించినటువంటి సంస్థ, వీళ్ళందరూ కలిసి ఒక నీట్గా ప్లాన్ చేశారు. రాష్ట్ర ప్రజలు గమనించండి, ఈ వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజల దృష్టికి వెళ్ళాలి. ఎందుకు అంటే మీ చేతిలో మీడియా ఉంది. ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, ఈటీవీలో, టీవీ5లో, మహా టీవీలో, మీ యూట్యూబ్ ఛానల్స్లో ఏది మాట్లాడినా ప్రజల మనసుల్ని మార్చగలము, ఏమి చెప్పినా ప్రజల మస్తిష్కాల్లో ఉన్నటువంటి ఆలోచనల్ని మార్చగలిగిన శక్తి మీడియాకు ఉంది అని మీరు అనుకుంటే సార్ పిచ్చి పొరపాటది. ఎందుకు అంటే మీరు తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో బొక్కబారులో పడిన విధానమే దీనికి ప్రతీక. నిన్న కావుంటుంది ఆమె సంక్రాంతి లక్ష్మి అంటారు ఆమెను ముద్దుగా. ఆ సంక్రాంతి లక్ష్మి గారు అంటున్నారు, ఆవిడ ఒక ప్రమాణం తీసుకుందంట, ఇంకా తిరుమల లడ్డు గురించి మాట్లాడకూడదని. నువ్వే కాదమ్మా, తిరుమల లడ్డు మీద ప్రమాణం తీసుకుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు, ప్రమాణం తీసుకున్నారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణం తీసుకున్నారు. వీళ్ళతో పాటుగా మంత్రులందరూ కూడా ప్రమాణం తీసుకున్నారు తిరుమల లడ్డు గురించి ఇక మాట్లాడము అని. ఎందుకు? మాట్లాడితే చెడ్డీలు ఇప్పి కొడతారని చెప్పి అమిత్ షా పైన వార్నింగ్ ఇచ్చిన కారణంగా ఒక్కళ్ళు కూడా మాట్లాడరు. వీళ్ళతో పాటుగా ఇంకొకళ్ళు కూడా భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులాగా వీళ్ళు కూడా ఇంకొకళ్ళు కూడా ప్రమాణం తీసుకున్నారు. వరుసపెట్టి టీవీ5 మూర్తి, అటుపక్క ఏబిఎన్ వెంకటకృష్ణ గారు, ఇటుపక్క టీవీ5 సాంబశివరావు గారు, అటుపక్క వంశీ గారు, ఇటుపక్క లక్ష్మి గారు, అటుపక్క శ్రీనివాస్ గారు, ఇటుపక్క రమేష్ గారు, ఇట్లా గారులందరూ వచ్చి ప్రమాణం చేశారు. ఏమని? లడ్డు మీద ఇక మాట్లాడడం. ఏమి రాత్రి వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చి లడ్డు పవిత్రం అయిపోయింది ఇంకా ఆపేయమని చెప్పారా? అబ్బాయి లడ్డూలో ఎటువంటి కొవ్వు కలవలేదు, పవిత్రం అయిపోయింది, మీరు మాట్లాడొద్దు, మీరు దయచేసి ఆపేశాడని కల్లోకి వచ్చామని చెప్పారా? ఎందుకు ఆఫ్ చేశారు? 20 రోజుల క్రితం దండం పెట్టి చెప్పానే, సార్ వద్దు ఇంకా లడ్డు గురించి వదిలేయండి ప్లీజ్, దయచేసి మాట్లాడకండి, భక్తులు మన వాళ్ళు దెబ్బతండి అంపే కుదరదు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులను తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు టీవీలు డిబేట్లు టీవీలు మన ప్రమోషన్స్, రీల్స్ ఇష్టం వచ్చినట్టు 100 కోట్ల రూపాయలు పెట్టి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేసే కార్యక్రమం దిగ్విజయంగా చేసి చివరికి ఎందుకు ఆఫ్ చేశారు? రీజన్ ఏంటి? రాష్ట్ర ప్రజలకు చెప్పండి. అమ్మ పలానా కారణాల చేత మేము మాట్లాడటం లేదు. నిన్న ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారిని అడిగారు, సార్ లడ్డు గురించి ఏంది అంటే
ఇప్పుడు మాట్లాడే అంశం కాదంట, ఐ విల్ టాక్ లేటర్ అంట. నిన్న అసెంబ్లీలో పాపం పరిపూర్ణంగా పొందిన చెట్టు కింద కూర్చున్న గౌతమ్ బుద్ధుల్లాగా మారిపోయినట్టున్నారు. లడ్డు విషయంలో ఎంత తక్కువ మాట్లాడితే అంత వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ సార్ కాపాడటానికి ప్రయత్నం చేశారు? వెంకటేశ్వర స్వామి లడ్డూని అపవిత్రం చేయడానికి, వెంకటేశ్వర స్వామి ఈరోజు రోడ్డు మీదకి రావడానికి, వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఈరోజు అపవిత్రమైందని ఆ నోట ఈ నోట ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల మంది భక్తుల్లో నానటానికి అత్యంత దుర్మార్గమైనటువంటి రచన రూపొందించింది చంద్రబాబు నాయుడు, నువ్వు కాదా? ఆ రూపకల్పనని స్క్రిప్ట్ రూపంలో తీసుకొచ్చింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నీవు కాదా? పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినటువంటి ఈ స్క్రిప్ట్ని క్యారీ చేసింది నారా లోకేష్ కదా? నారా లోకేష్ ఆధ్వర్యంలో ఐటీడీపీ మీడియా, సోషల్ మీడియా 100 కోట్ల రూపాయలతోటి డిబేట్లు పెట్టింది మీరు కాదా? ఎవరు సార్ పెట్టింది డిబేట్లు? లడ్డూ అపవిత్రమైందని పెట్టింది ఎవరు సార్ డిబేట్లు? లడ్డూ అపవిత్రమైందని 100 మంది అనలిస్టులను తీసుకొచ్చి ప్రచారం చేసింది ఎవరు సార్? 100 కోట్ల రూపాయలతో ప్రచారం ఎవరు చేసింది సార్? మేము చేశానా? లేకపోతే సాక్షి మీడియా చేసిందా? లడ్డూ అపవిత్రం కాలేదని చేసింది సాక్షి మీడియా, లడ్డూ అపవిత్రం కాలేదని ప్రతిపక్షాలు చేశారు. ఊరు వాడ వేసింది ఎవరు సార్? బ్యానర్లు వేసింది ఎవరు సార్? 100 కోట్ల రూపాయలతోటి బ్యానర్లు వేసి లడ్డూ కల్తీ జరిగిందని చెప్పే ప్రయత్నం చేసింది ఎవరు సార్? ఎందుకు సార్ ఆల్ ఆఫ్ సడన్ మానేశారు? అంటే హెరిటేజ్ బయటకు వచ్చిందనే? హెరిటేజ్ వ్యవహారం బయటకు వచ్చిందనే? ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఖచ్చితంగా మేము కూడా ఇంప్లీడ్ అవుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా సుబ్బారెడ్డి గారు వేసిన పిటిషన్లో మేము కూడా ఇంప్లీడ్ అవుతాం. జేబీఎంరావు పార్టీ కూడా ఇంప్లీడ్ అవుతుంది. మేము కోరుతాం, అసలు హెరిటేజ్లో జరిగినటువంటి అవినీతి, హెరిటేజ్లో 100 కోట్ల రూపాయల హెరిటేజ్ కోసం, ఉపయోగం కోసం, హెరిటేజ్కి ఆర్థిక లాభాలు చేకూర్చేదానికోసం ఈరోజు లడ్డు మీద జరిగిందనే కుట్ర కోణం కూడా బయటకు రావాలి. వీళ్ళు ఏం చేశారు? నేను రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు వాస్తవాల్లోకి వస్తాను. ఈ ఆరోపణలు ఏముందండి, జడా శ్రావణ్ కుమార్ ఆరోపణలు చేస్తుంటాడు, ఇంకొకళ్ళు చేస్తుంటారు, దానికి కాదు. ఆరోపణలకి ఆధారాలు ఉండాలి. మనం మాట్లాడేది ప్రజలు మెచ్చాలి అంటే దానికి ఒక ఆధారం ఉండాలి. ఈరోజు తిరుమల లడ్డు విషయంలోని అపవిత్రం చేయడానికి ఒక కారణం ఏంటి అంటే, ఈరోజు తిరుమల లడ్డు విషయంలో అపవిత్రం చేసి వీళ్ళు నవంబర్ 2025న తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక టెండర్ ఇచ్చారు. ఈ టెండర్ రాష్ట్ర ప్రజలందరూ చూడాలి. 2025 నవంబర్ తారీఖులో, అంటే 2024 అధికారంలోకి వచ్చిన వెంటనే సెప్టెంబర్ లడ్డూలో పంది అవశేషాలు కలిసినాయి అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేశారు. చేసి ఏం చేశారు? లడ్డు అపవిత్రమైంది కాబట్టి తక్కువ డబ్బుతోటి నెయ్యి సరఫరా అవుతుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళ సిస్టర్ కన్సర్న్ కంపెనీనో లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి ఒక షల్ కంపెనీ ఏదో ఒక దాన్ని వీళ్ళ పేరు పెట్టుకొని డబ్బులు తీసుకునేటువంటి ఏదో ఒక షల్ కంపెనీని తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ఇండల్జ్ చేయాలి. టీటీడీలోకి దీనికి సంబంధించినటువంటి ఏదో ఒక లడ్డు నెయ్యి సరఫరా చేసే ఒక కంపెనీ ఇండల్జ్ కావాలి. ఈ కంపెనీ పేరేంటి అంటే, ఇది నేను మీకు చదివి వినిపిస్తా. ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, గోగాలి, తాలూకా, ఇందాపూర్ డిస్ట్రిక్ట్, పూణే, మహారాష్ట్ర. ఈ కంపెనీతోటి టీటీడీ ఒక టెండర్ ప్రక్రియలోకి ఎంటర్ అయింది. విత్ రెఫరెన్స్ టు ది ఈ టెండర్ ఫస్ట్ cited and pursuant to the recommendations of the purchase committee wide reference second cited, it is to inform that your quoted rate of 658 rupees per kg for supply of cow ghee through tankers inclusive of all taxes and FOR delivery to the marketing godown TTD Tirumala Tiruchan is accepted in anticipation of approval of TTD board. Hence, you are hereby requested to supply 6,50,000 6,50,000 kgs of cow ghee through tankers at the rate of 658 రూపాయలు per kg inclusive of all taxes. నవంబర్ 2025లో ఈ ఇందుపూర్ డైరీ అనేటువంటి మిల్క్ మహారాష్ట్రలో సంబంధించినటువంటి ఒక మిల్క్ కంపెనీతో 658 రూపాయలు per kg తోటి
అంటే ఇంతకుముందు ఎంత 358 రూపాయలు 360 రూపాయలు, ఒక్కసారిగా డబుల్ అయిపోయింది రేటు. ఈ రేటు డబుల్ అయిందని రేపొద్దున శ్రవణ్ కుమారో XYZ ఎవరిని అడిగారు అనుకోండి, అయ్యో లడ్డూలో కల్తీ జరుగుతుందండి, లడ్డూలో కల్తీ జరగటం లేదా, 350 రూపాయలకి ఏమొస్తుందండి ఈ రోజుల్లో, 2024కు 358 రూపాయలు సప్లై చేసినటువంటి నెయ్యిలోనేమో కల్తీ ఉంది. సో నెయ్యిలో కల్తీ ఉంటుందా? మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మరి ఏం చేయాలి? అందుకని ఈ ఇండాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్కి టెండర్ ప్రాసెస్ ప్రకారం 6,50,000 కేజీలతోటి ఒక నెయ్యిని సప్లై చేసేటువంటి ఒక కంపెనీకి ఈ టెండర్స్ ఇచ్చారు. తప్పేం లేదు, ఎవరైనా అడగొచ్చు, ఎందుకు తప్పే ఉందండి, ఒక కంపెనీకి నెయ్యి ప్రొక్యూర్మెంట్ అవకాశం ఇచ్చారు, ఈ నెయ్యి ప్రొక్యూర్మెంట్ చేసేటువంటి కంపెనీకి తెలుగుదేశమైనా ఇవ్వాల్సిందే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఇవ్వాల్సిందే అని. తప్పులేదు, తెలుగుదేశమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకొకళ్ళైనా శ్రీవారికి ప్యూర్ నెయ్యి ఇవ్వటంలో రాజీ పడాల్సిన పని ఎవ్వరికీ లేదు. రాజీ పడమని కూడా నేను అనను, రాజీ పడమని చెప్పడం కూడా మా ఉద్దేశం కాదు. కానీ నువ్వు తీసుకొచ్చిన టెండర్ ప్రాసెస్లో నిజాయితీ ఉందా అనేది ఒక ప్రశ్న. ఎవరు ఈ కంపెనీ? ఈ కంపెనీ ఎవరు? ఈ కంపెనీకి హెరిటేజ్ సంస్థకి సంబంధం ఏంటి? నేను రాష్ట్ర ప్రజలకి ఈ కంపెనీకి హెరిటేజ్ సంస్థకి చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఈ కంపెనీ హెరిటేజ్కి సిస్టర్ కన్సర్న్ కంపెనీ అని నేను చెప్పను, కానీ బట్ హెరిటేజ్లో ప్రథమ భాగం సింహభాగం ఈ ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రొడక్ట్స్ నుంచి కొనుక్కునే పర్చేసింగ్ కంపెనీస్లో అండ్ హెరిటేజ్లో వాడేటువంటి చాలా ప్రోడక్ట్స్లో ప్లాంట్లు ఉన్నది ఇండాపూర్ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, పూణే, మహారాష్ట్ర స్టేట్లో. హెరిటేజ్ సంస్థకి ఈ ఇందాపూర్ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి చాలా దగ్గర సంబంధం ఉంది. దగ్గర సంబంధం అంటే వీళ్ళది వాళ్ళది వీళ్ళని నేను చెప్పదలుచుకోవాలి. హెరిటేజ్ సంస్థలో తయారయ్యే సీరియల్ నెంబర్ 2 తయారవుతుంది ఇక్కడ. కొన్ని ప్రోడక్ట్స్ హెరిటేజ్ సంస్థలో తయారయ్యే ప్రోడక్ట్స్లో మెజారిటీ ప్రోడక్ట్స్ తయారవుతుంది ఇక్కడ. ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఎట్ పోస్ట్ గోఖాలి ఆన్ ఇందాపూర్ బర్మటి రోడ్, ఇందాపూర్ పోస్ట్, పూణే, మహారాష్ట్ర. లైసెన్స్ నెంబర్ వచ్చి FSSAI లైసెన్స్ నెంబర్ 1001222000159, ప్లాంట్ ఇందాపూర్ నేమ్. మీ హెరిటేజ్ వెబ్సైట్లో అఫీషియల్గా పలానా ప్రోడక్టు ఇక్కడ తయారవుతుందని పెట్టినటువంటి స్లిప్ ఇది. చంద్రబాబు నాయుడు గారు, ఇది మీకు సంబంధించినటువంటి హెరిటేజ్ కంపెనీ సార్, నాది కాదు. ఈరోజు మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో టెండర్లు 658 రూపాయలకి 6,50,000 కేజీల నెయ్యిని సప్లై చేయమని ఇచ్చినటువంటి ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆ ఇండస్ట్రీలో మీ హెరిటేజ్ కంపెనీ యొక్క భాగస్వామ్యం ఉంది అని చెప్పడానికి నిరూపించే ఆధారాలు ఇవన్నీ. ఇవేమో నా నోటి మాట ద్వారా కాదు. ఇప్పుడు వెళ్ళి చూడండి, హెరిటేజ్లో ఈ సీరియల్ నెంబర్ 2 ఉండదు. ఎందుకు తీసేశారు సార్? తప్పైతే ఎందుకు తీసేశారు? మీరు నిజాయితీగా ఉంటే మీ వెబ్సైట్లో నుంచి ఎందుకు మాయమైపోయింది? ఇది పత్రికల్లో వచ్చిన తర్వాత ఎందుకు మాయమైపోయింది? ఇదొకటి. సీరియల్ నెంబర్ 17 అని ఇంకోటి ఉంటుంది సార్. సీరియల్ నెంబర్ 17 ప్రోడక్ట్ కూడా ఇదిగో ఇదే ఇందాపూర్ మిల్క్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పూణేలోనే తయారవుతుంది. పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి ఖచ్చితంగా. మన కూర్చున్న 8 మంది మంత్రులు 9వ మంత్రి, 9వ అనధికారిక మంత్రో లేకపోతే 9వ మంత్రి కాదులేండి, మాధవ్ గారు, బీజేపీ వాళ్ళు కూడా స్పందించాలి. ఎవరి లబ్ధి కోసం, ఎవరి షేర్ల పెరుగుదల కోసం, ఎవరి ఆర్థిక సంపద కోసం ఈరోజు తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసి ఈరోజు తిరుమల శ్రీవారిని కూడా రాజకీయాలకు వాడేటువంటి ఒక పరమ దుర్మార్గమైనటువంటి పనులు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76 సంవత్సరాల వయసు, 76 77 సంవత్సరాల వయసు.
దేశంలోనే సీనియర్ పొలిటీషియన్, 4 సార్లు ముఖ్యమంత్రి అయినారు. ఇంకా మీరు చూడని పదవులేంటి, ఆశించని పదవులేంటి, మీకు దక్కని అధికారం ఏముంది సార్? ఈవెన్ ఇప్పటికీ కూడా ఈ నీచ రాజకీయాలు, శ్రీవారితో కూడా నీచ రాజకీయాలు చేస్తే ఎట్లా సార్ క్షమించాలి? ఎలా సార్ మాట్లాడుకుండా ఉండాలి? యారు ఏమని స్పందించాలో అర్థం కాదు. నిన్నగాక మొన్న వెళ్ళి శ్రీశైలం దగ్గరికి వెళ్ళి రైతులు చేస్తున్నటువంటి పోరాటంలోకి చెక్కులు ఇస్తా వెళ్ళి శ్రీశైలంలో కూడా బాత్రూమ్ క్లీనర్లు వాడారని చెప్పే ప్రయత్నం చేశారే మీరు. క్షమించడానికి అర్హత ఉందా సార్? మీకు క్షమాపణకు ఒక అర్హత ఉందా? ఉందా? మీ కంపెనీల్లో పెట్టుబడుల కోసం, మీ కంపెనీలో షేర్ల కోసం ఎవరి మనోభావాలు దెబ్బతీస్తారు? ఒక ముఖ్యమంత్రిగా మీరు కేవలం ఒక వర్గానికి ముఖ్యమంత్రి కాదు. మీ ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నారే, వెంకటేశ్వర స్వామి దయవల్ల నేను ఈరోజు బ్రతికి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాను అన్నారే. మరి ఆ స్వామికి మీరు ఇచ్చే దైవ రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? మీరు చెల్లించే కానుక ఇదేనా? ఈ విధంగా నేను చేసేది? ఎవరో పాపం పత్రికల్లో రాశారు, ఏమండి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసి ఇందాపూర్ కంపెనీలో వాళ్ళ ప్రోడక్ట్లు పెట్టుకోవటానికి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారండి అని. దానికి ఈ కంపెనీ ఖండనిచ్చింది. తప్పులేదు, మాకేం సంబంధం లేదు దీని మీద. ఏం కంపెనీ అది? ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దానికి హెరిటేజ్కి సంబంధం లేదు అని ఇచ్చారు. నేను అది కూడా చదివి వినిపిస్తా. ఇది హెరిటేజ్ కంపెనీ ఫిబ్రవరి 13వ తారీఖున అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి ఒక ఖండన లెటర్. ఈ లెటర్లో ఏమిందో చూద్దాం. నేనేమంటానంటే, నేను స్పష్టమైనటువంటి ఆరోపణ చేస్తున్నా. ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్కి తిరుమలలో నెయ్యి సప్లై చేసేటువంటి 658 రూపాయల కేజీకి ఇచ్చేటువంటి నెయ్యిలో మీ ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్తో మీరు ఇచ్చిన కాంట్రాక్టులో పూర్తి అవినీతి ఆరోపణ ఉంది. దీంట్లో సింహభాగం హెరిటేజ్కి పార్టిసిపేషన్ భాగం వెళుతుంది. హెరిటేజ్కి కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంది. తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం చేసి తద్వారా హెరిటేజీ భాగస్వామ్యంలో ఉన్న కంపెనీలకి మీరు లడ్డు కాంట్రాక్ట్ ఇప్పించుకోవడానికి చేసినటువంటి దుస్సాహసం కాదని మీరు చెప్పండి. నేను ఆధారాలతో చెప్తున్నా, నేను నోటి మాటతో చెప్పటం ఆధారాలతో చెప్తున్నా. మీరు ఇచ్చినటువంటి ఖండన ఇది అఫీషియల్గా హెరిటేజ్ కంపెనీ ఇచ్చిన ఖండనను నేను చదివి వినిపిస్తాను. ఇందాపూర్ డైరీ ఈజ్ నాట్ ఎ యూనిట్ ఆఫ్ హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇందాపూర్ డైరీ ఈజ్ అన్ ఎంటైర్లీ ఇండిపెండెంట్ ప్రైవేట్ డైరీ కంపెనీ ఇన్ మహారాష్ట్ర విత్ ఇట్స్ ఓన్ ఆపరేషన్స్ అక్రాస్ ది వరల్డ్. ఎవడైనా అంతే చదువుతాడు. ఇప్పుడు స్కిల్ కుంభకోణంలో మీరు షెల్ కంపెనీలకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన కంపెనీలు మీ అని చెప్పారా ఏంటి? అట్లా చదివితే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవుతారు? అట్లా చెప్పరు మీరు. ఎందుకంటే మీకున్నంత సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ, బ్లాక్ మనీని నిజాన్ని అబద్ధం నిజాన్ని చేసేదానికి ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండవు ఆ తెలివితేటలు. బుద్ధినారకు ఒకసారి దొరికిపోయినారు కానీ స్కిల్ కుంభకోణంలో. లేకపోతే బ్రహ్మాది దేవులకు కూడా దొరకని ఇన్విజిబుల్గా ఏ విధంగా ఆధారాలు మాయం చేయాలో తెలిసినటువంటి అద్భుతమైనటువంటి స్కామర్. అలాంటి స్కాములు చేయగలిగినటువంటి చతురత మీ దగ్గర ఉంది. ఎందుకు? వ్యవస్థలన్నీ మీ దగ్గర ఉన్నాయి. మీరు ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగలుగుతారు. 25,000 కోట్ల రూపాయలు దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్న కేసులో ఈ రోజు వరకు జడ్జిమెంట్ బయటకు రాకుండా మొత్తం కేసులు మూపించుకోగలిగారు. మీకంటే ఎవరు ఎక్కువ తెలివి చతురత కలిగిన వాళ్ళు సార్? గౌరవనీయులైనట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కానీ అల్టిమేట్గా మీరు సుప్రీంకోర్టుని తప్పుదో పట్టియచ్చు, హైకోర్టుని తప్పుదో పట్టియచ్చు, మీ ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గాన్ని తప్పుదో పట్టియచ్చు, రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలని తప్పుదో పట్టియచ్చు. కానీ వెంకటేశ్వర స్వామిని మాత్రం తప్పుదో పట్టించలేరు సార్ మీరు. వెంకటేశ్వర స్వామి కను చూపుల్లో నుంచి కూడా తప్పించుకోలేరు మీరు. మీరు మాట్లాడిన మాట, మీరు చేసిన డ్యామేజ్
హిందుత్వానికి మీరు చేసినటువంటి డ్యామేజ్ ఒక చరిత్రలో శ్రీవారి భక్తులకి మాయని మచ్చగా మిగిలిపోయేటువంటి ఒక అంశం. మీరేమంటారు మీ రిప్లైలో? There exists no ownership, management, operation or organizational relationship whatever between the companies. We have only contract manufacturing arrangements for paneer, cheese, SMP and UHT milk as a buyer of these products from them. అంటే ఈ హిందూపూర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్తో మాకు ఏ విధమైనటువంటి ఆపరేషనల్ ఇష్యూస్ లేవు, కానీ వీళ్ళకి ఒక సంబంధం ఉందంటే ఏంది ఆ సంబంధం అంటే వీ హ్యావ్ ఓన్లీ కాంటాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ పన్నీరు, చీజు, ఎస్ఎంపి, యూహెచ్టీ మిల్క్ ఇవి కొని అమ్మేటువంటి లావాదేవీలతో ఒక అగ్రిమెంట్ ఉందంటే వీళ్ళకి. రేపొద్దున ఈ హిందాపూర్ డైరీ 6,50,000 కేజీల నెయ్యిని ప్రొక్యూర్ చేస్తుంది, దానికి కాంట్రాక్ట్ తీసుకుంది. ఆ కాంట్రాక్ట్ చేసేటప్పుడు ఆ నెయ్యి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీ హెరిటేజ్ నుంచే వెళ్తుంది. మీ హెరిటేజ్ నుంచి వెళ్తున్నదే త్రూ ప్రాసెస్ ప్రకారం హిందాపూర్ డైరీ నుంచి వెళ్తుంది. మీకు ఆల్రెడీ కాంట్రాక్ట్ ఉంది కదా, మ్యానుఫ్యాక్చరింగ్కి, చీజ్కి, ఆటికి ఇటుకి కాంట్రాక్ట్ ఉంది కదా, ఎవరు చూసి వచ్చారు? ఇప్పుడు మీరు వ్యవస్థలను మేనేజ్ చేయడానికి లోత్రా గారికి డబ్బులు పంపించడం లేదు. 27 జీవోల్లో 100 కోట్ల రూపాయలు పంపించలేదా?